హలో ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి రెస్పాన్స్ షీట్స్ అండ్ ప్రిలిమినరీ కీస్ అనేవి వచ్చాయి. అందులో భాగంగా లాస్ట్ వీడియోలో నేను ఒక కీ అబ్జెక్షన్ గురించి వివరించాను. ఇప్పుడు 1 జూలై సెకండ్ షిఫ్ట్లో క్వశ్చన్ నెంబర్ 101 కూడా రాంగ్గా ఇచ్చారు కీ అనేది. దానికి సంబంధించి ఆన్సర్ చూద్దాం. 1 జూలై సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్ నెంబర్ 101. మోడ్ ఆఫ్ ద డేటా అని 12 డిజిట్స్ ఇచ్చాడు, 12 నెంబర్స్ ఇచ్చాడు. ఆప్షన్ 1, 1 2 3, 1 2 3 4 డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేలాగా మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే ఆన్సర్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఆప్షన్ 4 అని ఇచ్చాడు, అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఇచ్చాడు. అంటే ఈ డేటాకు మోడ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు అని ఇచ్చాడు. అయితే ఇంతకీ అసలు మోడ్ అంటే ఏంటి అంటే 7th క్లాస్లో దీనికి సంబంధించి మనకు ఎక్స్ప్లెనేషన్ ఉంది, 7th క్లాస్ మ్యాథ్స్ బుక్లో. అయితే పేజ్ నెంబర్ 101లో మనకు డేటా హ్యాండ్లింగ్, దత్తాంశ నిర్వహణ అనేటువంటి టాపిక్లో పేజ్ నెంబర్ 101లో ఉంది. దీనికి సంబంధించి మోడ్ అంటే ఏంటంటే ఒక డేటా సెట్ మనకి ఇచ్చినప్పుడు ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ నెంబర్ ఏదైతే ఉందో అందులో హైయెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం మోడ్ అంటాం. ఓకేనా. మోడ్ అనేది ఒక డేటా సెట్కి యూనిమోడ్, బైమోడ్ ఇలా, అంటే మోడ్ అనేది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. అదే మనకు టెక్స్ట్ బుక్లో నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి పేజ్ నెంబర్ 101లో దత్తాంశ నిర్వహణ అనేటువంటి టాపిక్లో ఉదాహరణ 6 అని ఇచ్చాడు చూడండి. ఈ సంఖ్యల బాహుళకం కనుగొనండి అని చెప్పేసి మనకు డేటా ఇచ్చాడు. ఇక్కడ 2 మరియు 5 రెండు విలువలు 3 సార్లు వచ్చాయి కనుక ఇవి 2 బాహుళకం అవుతాయి అన్నాడు. సో దాన్నే మనకు ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. హియర్ 2 and 5 బోత్ అక్కర్ 3 times, therefore they both are modes of the data అని క్లియర్గా ఇచ్చాడు. అంటే ఒక డేటా సెట్కి మోడ్ అనేది లేకుండా కూడా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా ఉండవచ్చు. అదేవిధంగా అదే చాప్టర్లో అభ్యాసం 3.2 అంటే ఎక్సర్సైజ్ 3.2 అనేటువంటి టాపిక్లో క్వశ్చన్ నెంబర్ 3 ఒకసారి చూడండి. ద వెయిట్స్ ఆఫ్ 15 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ అని చెప్పి కొంచెం డేటా ఇచ్చాడు. అందులో మళ్ళీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, సబ్ క్వశ్చన్స్. అందులో సెకండ్ సబ్ క్వశ్చన్ చూడండి. ఈజ్ దేర్ మోర్ దెన్ 1 మోడ్ అని అడిగాడు. అంటే పైన ఇచ్చినటువంటి డేటాకి మోడ్స్ అనేవి ఎక్కువగా, 1 కంటే ఎక్కువగా ఉన్నాయా అని అడిగి ఆ టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి సొల్యూషన్స్ ఒకసారి చూడండి. ఎక్సర్సైజ్ 3.2కి థర్డ్ క్వశ్చన్లో 2వ సబ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో 2వ సబ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఎస్ దేర్ ఆర్ 2 మోడ్స్ అని ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే ఒక డేటా సెట్కి మోడ్స్ అనేవి 1 లేదా 2 లేదా 3 లేదా అంతకంటే ఎక్కువ లేదా అసలు లేకుండా కూడా ఉండవచ్చు. అంటే ఎప్పుడు ఒకటే ఉంటుంది అని మనం అనుకోకూడదు అనేది దీన్ని బట్టి మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఒకసారి మనం చూస్తే 1 అనేది 3 times వచ్చింది, 2 కూడా 3 times వచ్చింది, 3 కూడా 3 times వచ్చింది, 4 కూడా 3 times వచ్చింది. సో అన్నీ 3 times వచ్చాయి. సో హైయెస్ట్ అక్కరింగ్, ఫ్రీక్వెంట్గా అక్కర్ అయ్యే వాటిల్లో హైయెస్ట్గా ఏదైతే వస్తుందో దాన్ని మనం మోడ్ అంటాం. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కాబట్టి దీన్ని మనం అబ్జెక్ట్ చేయాల్సి ఉంది ఈ సెషన్లో ఎవరైతే రాశారో వాళ్ళు. ఓకే, మరిన్ని నేను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.